హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వంకాయ రెసిపీతో వచ్చాను. ఇంకా వంకాయ అంటే కూరగాయల్లో అన్నిట్లలో రారాజు, మీకు తెలిసిందే. ఇక ఈ రెసిపీ ఉంటుంది. గ్రీన్ వంకాయ కర్రీ, అరే ఎంత బాగుంటదంటే చెప్పరాదు, మాటల్లో చెప్పలేము. అంత టేస్టీగా ఉంటది, తిని తీరాల్సిందే అండి. ఇంకా ఇది తినలేదంటే మీరు మిస్ అయిపోయినట్టే, అంత టేస్టీగా ఉంటుంది. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. ఈరోజు కూడా ఈజీ సింపుల్ టేస్టీ రెసిపీతో వచ్చాను. తప్పకుండా అందరూ లైక్ చేయండి, ఓకేనా? చేస్తారు, మీరు తప్పకుండా లైక్ చేస్తారు. నేనైతే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసాను. వంకాయలు అయితే ఇగో ఈ కలర్వి తీసుకున్న. రౌండ్ వంకాయలు ఏవైనా పర్లేదండి, బ్లాక్ అయినా, వైట్ కలర్ అయినా, గ్రీన్ అయినా, ఇవైనా మీ ఇష్టం. మీకేవి అందుబాటులో ఉంటే ఆ వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసి అన్ని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేయండి. చూసారా, ఉప్పు నీళ్ళల్లో వేస్తే చేదెక్కకుండా కన్నరెక్కకుండా ఉంటది. ఈ పై తొడిమ భాగం అయితే తీసేయాలి. మసాలా వంకాయకి ఎప్పుడు కానీ తొడిమలు పైన ఉంచొద్దండి. దీనికి ముఖ్యంగా మంచి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. కడాయి తీసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు అండి. ఇలా దూరగా వేగాలి. పల్లీలు ముందుగా వేగితేనే బాగుంటుంది. పల్లీలు వేగకుంటే పచ్చి పచ్చి ఉంటుందండి. మంచిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని మిరియాలు, ఒక 4 లవంగాలు, 4 ఇలైచీలు ఇవి వేసేసి చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం సాజీరా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసి ఇలా డ్రై రోస్ట్ చేయాలి. అన్ని చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వీటన్నింటిని ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 6-7 మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి. మీరు ఒకవేళ స్పైసీగా తింటామంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, కొన్ని మిరియాలు ఎక్కువ వేసుకోవాలండి. ఘాటును బట్టి, మీరు తినే ఘాటును బట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి లైట్ గా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా తరిగి వేసేసుకొని ఇవి కూడా ఇలా లైట్ గా మగ్గే వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గితే సరిపోతుందండి, మరి ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు. ఇవి కూడా పక్కన పెట్టేసి తాలింపు వేసుకుందాం. ఈ లోపు మసాలాలన్నీ చల్లారుతాయండి. ఇంకొక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసి ఆయిల్ లైట్ గా వేడైన తర్వాత మనం తరిగి పెట్టుకున్నటువంటి వంకాయల్ని ఇందులో వేసేయాలి. వేసేసి చక్కగా అటు ఇటు తిప్పేసి కొంచెం పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసాను. వేసేసి వంకాయలు మగ్గే వరకు చక్కగా వీటిని మగ్గించాలి. అంతా ఈక్వల్ గా వేడయ్యే విధంగా. వేడైన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ చల్లుకోవాలండి. ఉప్పు చల్లితే ఏంటంటే త్వరగా వంకాయలు మగ్గిపోతాయి, కొంచెం నీరు వచ్చేస్తుంది, చేదు రాకుండా ఉంటుంది. మూత పెట్టి సిమ్ లో పెట్టి కరెక్ట్ గా 3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలండి. ఈ లోపు మనము చల్లార్చుకున్న మసాలా, డ్రై మసాలా అంతా ఫస్ట్ పొడి చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసి ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. ఇలా పొడి అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు, కొంచెం చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు అండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం గుప్పెడంతా ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి. అదేవిధంగా మనం వేంపి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇందులో వేసేసిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ అండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. వేసేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. చాలా సాఫ్ట్ అయ్యేంత వరకు మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. చూడండి, మెత్తగా అయిపోయింది. చూసారా, చాలా సాఫ్ట్ గా మెత్తగా అయిందండి. అసలు ఏమి గుర్తుపట్టనంత, ఏం వేసామో గుర్తుపట్టనంత మెత్తగా అయింది. ఇప్పుడైతే వంకాయలు చూద్దాం. చక్కగా వంకాయలు కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానండి. చెక్ చేసుకోవాలి వంకాయలు ఉడికినాయా లేదా అని. ఇలా తిప్పుతూ మనం కలుపుతూ మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. చూసారా, ఇలా మగ్గిస్తూ 3 నిమిషాలు మూత తీస్తూ కలుపుతూ మగ్గించాను. చక్కగా వంకాయలన్నీ ఉడికిపోయాయండి. మనకు వంకాయలు ఉడకడమే ముఖ్యము కాబట్టి మనం ఆ టైం అనేది అడ్జస్ట్ చేసుకోండి. 3 నిమిషాలు పట్టొచ్చు, 3:30-4 నిమిషాలు పట్టొచ్చు. అంటే 3 నిమిషాలు అన్నదని మీరు 3 నిమిషాలకి ఆఫ్ చేశారనుకోండి, అంటే వేరేటి వేసారనుకోండి, మళ్ళీ ఉడకకుంటే కష్టం అవుతుంది.
పూర్తిగా వంకాయలు ఉడికిన తర్వాత కొంచెం మెంతాకు వేసేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా వేగిన తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా ఇందులో అంతా వేసేసుకోవాలి. చూసారా ఎంత గ్రీన్‌గా కనబడుతుందో! భలే ఉందండి. టేస్ట్ అయితే మస్తుంది. మస్తు అంటే మస్తు సూపర్‌గుంది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకాస్త సాల్ట్ వేయాలండి. మనం హాఫ్ టీ స్పూన్ ఏసాము. ఇంకాస్త పడుతుంది. నేనంతా మొత్తం ఒకేసారి వేయకుండా మధ్య మధ్యలో వేశాను. అంతా కలిపి నేను 1 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నా అండి మొత్తంగా. ఇప్పుడు అంతా కలిపి మూత పెట్టి సిమ్‌లో పెట్టి మగ్గిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ముందుగానే మనకు వంకాయలు ఉడికిపోయాయి కాబట్టి ఇక టెన్షన్ ఏం లేదు. ఈ మసాలా మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత ఇదొక 3 నిమిషాలు పడుతుందండి. మసాలా వేగిన టేస్ట్ రావడానికి. ఇలా వేగిన తర్వాత కొంచెం కసూరి మెంతి వేసేసి కొన్ని వాటర్ ఏసుకోవాలి. మరీ లిక్విడ్‌గా ఉంటే గూడా బావుండదు. గ్రేవీ ఇలా చిక్కగా ఉండాలి. కొంచెం వాటర్ ఏసేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళొక నిమిషం పాటు మగ్గించాలి. మరి ఎక్కువ సమయం అయితే పట్టదు. వాటర్ ఏసిన తర్వాత చూసారా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి. వచ్చిన తర్వాతనే కొత్తిమీర జల్లేసి అంతా కలిపేసుకొని సిమ్‌లో ఇంకొక అర నిమిషం పాటు ఉంచితే పర్ఫెక్ట్ కర్రీ రెడీ అయిపోతది. కొంచెం ఓపికగా చేసుకోవాల్సి ఉంటది ఈ కర్రీ అయితే. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటున్నా. ఇదైతే పూరీలో గానీ, నాన్‌లో గానీ, చపాతీలోకి గానీ అరే ఎంత టేస్ట్ అంటే అసలు తిన్నారంటే వదిలిపెట్టరు. అంత టేస్టీగా ఉంటది. తప్పకుండా మీరు గూడా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.